ఏం మారిందంటే ఏం మారలేదు. అటున్న దానం నాగేందర్ ఇటు వచ్చింది, ఇటున్న అడిదిక్కుపోయింది తప్ప ఏం మారలేదు. కాబట్టి ఈ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి బుద్ధి చెప్పై రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల లోపల పార్టీని ముందుకు నడపడానికి ఈ సమస్యలన్నింటి మీద పోరాటం జరపాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజు తన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి రాజకీయ తీర్మానంతో పాటు అడిషనల్ గా వచ్చినటువంటి కొన్ని సప్లిమెంటరీస్ ని కూడా యాడ్ చేసి ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఈ రాజకీయ తీర్మానంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించనైనది. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఒక మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మా పార్టీలోకి రావాలనుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులకి మేము చెప్పింది, కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఎట్లయితే వాళ్ళు ఎన్నిక కాబడినటువంటి పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చిండ్రో అట్లా ఇప్పుడు మా పార్టీలో చేరడానికి వచ్చేటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఆయా శాసనసభ సభ్యత్వాలకి రాజీనామా చేసిరండి, ఉప ఎన్నికలకు పోదామని మేము అనేటువంటి ఒక మాట వారికి చెప్పాం. కాబట్టి దానికి సంబంధించి మాతో సంప్రదింపులో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఏం చేద్దాం అనేటువంటి విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీలోకి ఎవరు రామని చెప్పట్లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. కాంగ్రెస్ లకు పోయిన దానికంటే ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు. వెయిట్ ఫర్ ద టైం. ఒకటి, మోచేతిలో బలం ఉంటే మొండికోడలు దిగుతుంది అనేది ఒకటి నానుడు ఉంది. వాళ్ళకి మోచేతిలో బలం లేదు, వాళ్ళ దగ్గర మొండికోడలు కాదు కొడలి లేదు, వాళ్ళకు ప్లానింగ్ లేదు, యాక్షన్ లేదు. వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని ఎవరి మీదనో ఒకరి మీద రుద్దడం కోసం ఆ రకంగా చెప్పుంటారు. లేదా వాళ్ళు అంగీకరించినట్టు మోడీ గారి బలంతో మేము 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినాం, అందుకనే మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం ప్రవేశపెట్టాం.